విధంగా చేయాలి కార్తీక పౌర్ణమి రోజున. ఇప్పుడు ఈ 365 ఒత్తులు కూడా అంటే ఇంటికి ఒకటి వెలిగిస్తే సరిపోతుందా, లేదు మీరు చెప్పినట్టుగా 700 చిల్లర ఏదైతే ఉందో అదొక్కటి వెలిగిస్తే సరిపోతుందా? చాలా మంది ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఇంట్లో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టలాగా చేసి వెలిగిస్తూ ఉంటారు. ఇది కరెక్టే పద్ధతేనా? ఇది ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఒకప్పుడు ఏ స్త్రీమూర్తి అయినా కానీ కుటుంబ క్షేమాన్ని అనుసరించి దీపారాధన చేసేది 360 ఒత్తులు. ఆ విధంగా 720 ఒత్తులు చేసుకుంటే చాలా మంచిది. రెండు చేస్తే చాలమ్మా. అయితే ఎందుకు ఇది చెప్పారనంటే, సంవత్సరం అంతా కూడాను దీపారాధన చేసిన ఫలితం దక్కాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజునే 365 ఒత్తులు వెలిగించాలి. ఆ విధంగా తులసి చెట్టు దగ్గర కానీ చాలా మంది ఆలయంలో వెలిగిస్తారు. సో ఇక్కడ వెలిగించి అక్కడ దేవాలయంలో వెలిగించండి. తులసి చెట్టు దగ్గర, ఇంట్లో తులసి చెట్టు లేని ఇల్లు ఉంటుంది కదా, ఉండదు కదా, అక్కడ తులసి చెట్టు దగ్గర వెలిగించండి, దేవాలయంలో వెలిగించండి. మొత్తం కలిపిన 720 కదమ్మా. ఇక కార్తీక